క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గమనించండి, మనిషికి ఆకలి అవుతుంది. ఆకలి అనేది ప్రతి ప్రాణికి సహజమైనటువంటి లక్షణం. ఎందుకంటే ఈ ఆకలి అనేది మనలో ఉన్నటువంటి బలహీనతను తెలియజేస్తుంది. ఈ బలహీనతని, ఈ నీరసాన్ని మనము తొలగించుకోవడం కోసము రీప్లేస్ చేయాలి. శక్తిని, ఆ బలహీనత నుంచి, ఆ నీరసం నుంచి మనను శక్తిని పొందడానికి ఒక వస్తువు ఏదో తీసుకోవాలి. పక్షులకు ఒక రకమైన ఆహారము, జంతువులకు ఒక రకమైన ఆహారం, మనుషులమైన మనకి ఒక విధమైన ఆహారము. ఈ ఆహారం ఏం చేస్తుందంటే ఆకలి కొన్న మనకు, నీరసపడిన మనకు, శరీరము బలహీనపడిన మనకు శక్తిని ఇస్తుంది, నిస్సత్తువు నుంచి విడుదల చేస్తుంది, తిరిగి పూర్వపు ఆరోగ్యాన్ని, ఆ యొక్క మామూలుగా యథావిధైనటువంటి జీవితాన్ని మనకి అనుగ్రహిస్తుంది. ఇది మనిషికి ఉండేటువంటి సహజమైన ఆకలి స్వభావము, లక్షణం. అలాగే జీవాహారం, దేవుని యొక్క వాక్యం అనే ఆహారము, ఈ లోకరీతిగా భౌతికంగా దొరికేటటువంటి ఆహారమేమో ఈ శరీరాన్ని మనం బలపరిచి మనల్ని ఆరోగ్యవంతులుగా, శక్తి కలిగిన వారిగా చేస్తే, దేవుని వాక్యం అనే జీవాహారము మన ఆత్మను బలపరుస్తుంది. నీరసపడి పాపముతో, లోపభూయిష్టమైనటువంటి ఈ లోకరీతి జీవన విధానముతో అలిసిపోయి, సొలిసిపోయి, నీరసపడి నాకిక వేరే మార్గమే లేదా, నాకు విముక్తి లేదా అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషి ఆత్మకి దేవుని వాక్యం అనే జీవాహారము మనల్ని శక్తివంతులు చేస్తుంది, ఆత్మీయంగా మనల్ని బలవంతులు చేస్తుంది. ఈ లోకంలో ఉండేటటువంటి, ఈ చుట్టూ ఉన్నటువంటి శోధనలన్నిటినీ జయించడానికి కావలసినటువంటి ఆత్మీయ శక్తిని దేవుని వాక్యమైన జీవాహారము మనకి ఇస్తుంది. కాబట్టి మనము ప్రతి నిత్యము ఏ రకంగా మనం శరీరానికి ఆహారాన్ని ఇచ్చి మనము శారీరకపరమైన శక్తిని పొందుతున్నామో, ఆ రీతిగానే మనము జీవాహారమైన దేవుని గ్రంథపు వాక్యాలను తీసుకొని వాటిని ధ్యానం చేయటం ద్వారా మనము శక్తిని ఆత్మీయ శక్తిని, జీవాహారము ద్వారా మనము ఆత్మీయ శక్తిని పొందవలసిన వారు. ఎందుకు ఈ జీవాహారము, ఈ ఆత్మీయ శక్తి అంటే, ఇదిగో ఈ లోకబంధనాల నుంచి, ఈ శోధన నుంచి, భ్రష్టత్వం నుంచి, తృణప్రాయమైనటువంటి స్వల్పకాలికమైన ఈ యొక్క జీవనంలో మనకు ఎదురయ్యే ప్రతి విధమైనటువంటి శోధనల నుంచి మనల్ని మనము కాపాడుకోవడానికి ఈ జీవాహారము మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు మనకి ఈ జీవాహారము ఉపయోగపడుతుందంటే, ఈ భూమి మీద బ్రతకడానికే కాదండి, చనిపోయినాక నిత్య జీవం అనేది ఉందని మనం నమ్ముతున్నాం. అందుకనే జీవాహారం మనకు కావాలి. నిత్య జీవం ఉందని నమ్మేవాడే క్రైస్తవుడు, నిత్య జీవం ఉందని విశ్వసించేవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి మనకి ఏంటి, ఇది కాదు మనం కేవలం ప్రయాణికులము. ఇది కేవలము మనము ఒక చోట నుంచి, అంటే ఒక చోట కంటే ఒక వయసు నుంచి మరొక వయసు వరకు ఈ భూమి మీద సంచరించి తర్వాత ఈ దేహాన్ని విడిచి పోవలసిన వారమే ఉన్నాం. సో అలాంటిది ఈ జీవాహారం మనం ఏం చేస్తుందంటే, ఈ లోకానికి సంబంధించింది కాదు జీవాహారం. ప్రియులారా, గమనించండి, శరీరానికి సంబంధించిన ఆహారం ఇక్కడ వరకే. ఆ తర్వాత ఇప్పుడు మనం సమాధి చేసేటప్పుడు చూస్తాం, ఎవరైనా మంచి భోజన ప్రియుడు అయితే అతనికి రకరకాల భోజన పదార్థాలు ఉండి ఆ సమాధి దగ్గర పెడతాడు. తింటాడా? కానీ మనుషుల యొక్క ఒక మూఢ విశ్వాసం. అలాగే నేను చిన్నప్పుడు గమనించాను, ఎవరైనా బాగా పొగాకు చుట్టలు తాగేవాడు ఉంటే ఆ పొగాకు తీసుకొచ్చి ఆ సమాధిలో అతనితో పాటేస్తాను. అలాగే కోడి పిల్లని తీసుకొని, నల్ల కోడి పిల్లని తీసుకొచ్చి ఆ యొక్క సమాధిలో అతనితో పాటు కూర్చోబెడతారు. అలాగే రకరకాలైనటువంటి ఇవి చూస్తాం. ఇవన్నీ కూడా ఏంటి, ఆ మనిషి జీవం పోయినాక ఈ పెట్టేవి ఇవన్నీ కూడా లోకరీతిగా వ్యర్థమైనవి. కాకపోతే మనుషులు ఒక రకమైన మూర్ఖమైన విశ్వాసము, అదే ఒక నమ్మకంతో ఆ రకంగా చేస్తారు. బట్ మనము చదివేటటువంటి ఈ పరిశుద్ధ గ్రంథపు వాక్యములు కానీ, ఈ యొక్క జీవాహారం కానీ అలాంటి మూఢ విశ్వాసాలకి, మూఢాచారాలకి పొందికే లేనటువంటి, ఇవి కేవలము మన ఆత్మీయపరమైనటువంటి, ఆత్మ కనపడేది కాదు.
మన దేవుడు ఆత్మస్వరూపుడు. కాబట్టి ఆత్మస్వరూపుడైన మన తండ్రిని చేర్చుకోవడానికి, ఆయన చేరటానికి, ఆయన సన్నిధికి మనం వెళ్ళటానికి, మనల్ని మనం ఆత్మీయంగా సిద్ధపరచుకోవడానికి కావలసింది ఏంటంటే, ఇదిగో పరిశుద్ధ గ్రంథము ద్వారా నీకు నాకు లభించే జీవాహారం. ఈ జీవాహారం మనల్ని ఏం చేస్తుందంటే, మరణం నుంచి విడుదల చేస్తుంది, శాపం నుంచి విడుదల చేస్తుంది, అగ్ని గంధకాల నుంచి విడుదల చేస్తుంది, నిత్య జీవంలోనికి నిన్ను ప్రవేశింపచేస్తుంది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప జీవాహారాన్ని ఇచ్చే ఈ పరిశుద్ధ గ్రంథపు వాక్యాలని నీవు నేను నిర్లక్ష్యం చేస్తే మనము ఏం మేలు పొందుతాం? ఏం మేలు పొందుతాం? నశించిపోతాం. లోకంలో అన్యులాగా, లేకపోతే అల్ప విశ్వాసులాగా, లేకపోతే హేతువాదులు అని చెప్పుకునే వాళ్ళలాగా, వాళ్ళ జీవితాలాగే మనం కూడా బ్రతికినంత కాలం బ్రతుకుతాము. ఏ యొక్క నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా మట్టిలో కలిసిపోయి ఆ తర్వాత అగ్ని గంధకాలతో బాధపడాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనము విమోచింపబడాలి. ఈ లోక జీవన విధానంలో మనం ఎదుర్కొనే ఈ సమస్యలు, ఈ శోధనల నుంచి విడుదల పొందాలి, విమోచన ఎందుకు పొందాలి అండి? ఎందుకు దేవుడు మనకి ఫ్రీగా ఇవ్వచ్చు కదా, మనకి సమస్యలు శోధనలు లేకుండా, ఇవన్నీ లేకుండా చేసేస్తే అసలు హ్యాపీగా సంతోషంగా వెళ్తాం కదా. మనం దేవుని బిడ్డలం అనుకుంటున్నాం కదా, దేవుడే మనల్ని సృష్టించాడు అంటున్నాడు కదా, నా ప్రియ బిడ్డలారా అని దేవుడు అంటున్నాడు అని చెప్తున్నారు కదా. ఇవి మనకేంటంటే ఈ బైబిల్ని విమర్శించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు మాట్లాడే మాటలు. అది కాదండి. చేదు తింటేనే తీపి యొక్క విలువ తెలుస్తుంది. పాపము గురించి తెలిస్తేనే నీతి యొక్క విలువ తెలుస్తుంది. అలాగే అయోగ్యంగా బ్రతికిన వాడిని చూస్తేనే యోగ్యంగా బ్రతకటం ఎంత గొప్పో తెలుస్తుంది. కాబట్టి మనిషి ఏమీ తెలియకుండా, అదే అంటారు చూసావా, తాతల తండ్రులు సంపాదించారు, ఒళ్ళు గదలకుండా తింటున్నాడు సోమరిపోతులాగా. వాడికి ఏం తెలిసింది డబ్బుల విలువ, వాడికి ఏం తెలుస్తుంది కష్టం విలువ అని పల్లెల్లో అనుకుంటూ ఉంటారు. లైక్ దట్ దేవుని సన్నిధికి మనము ఏ రకమైనటువంటి శ్రమలు లేకుండా, శోధనలు లేకుండా, మనము ఊరక పుట్టి పెరిగి చచ్చిపోయి దేవుని సన్నిధికి చేరితే ఆ జీవనానికి, ఆ యొక్క పరలోక రాజ్యానికి అర్థమేముంది? కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నువ్వేం చేయాలి? ఏదో ఒకటి సాధించాలి కదా. మనిషిగా పుట్టినందుకు మనము ఇదిగో అవినీతితో లేకపోతే అక్రమమైన జీవితాలు జీవిస్తే ఇలా ఉంటుంది, నీతిగా బ్రతికితే క్రమమైన జీవన విధానాన్ని అనుసరిస్తే ఇదిగో ఇలా ఉంటుంది అని మనకి లోకము అనేక సాక్ష్యాలను చూపించింది కదా. పరిశుద్ధ గ్రంథము కూడా అనేక మంది జీవితాలను మనకి పాత నిబంధనలు సాక్ష్యాలుగా చూపించింది కదా. కాబట్టి విమోచకుడు ఎలా మనల్ని పాపం నుంచి విమోచించాడో ఆ విషయాలని ఇవాళ మనం ధ్యానం చేసుకుందాం. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలని చదువుకొని ఇవాళ మనము దేవుని యొక్క కృపలో, ఆయన యొక్క జ్ఞానమును బట్టి కొన్ని విషయాలను మనము చర్చించుకుందాం. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనను అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అధికారం ఏంటి? అంధకార సంబంధం ఏంటి? అంధకార సంబంధం అంటే పాపం. చీకటి అంటేనే పాపం. చీకటిలో ఏముంటుంది? భయంకరమైనటువంటి పాపపు శక్తులు మనకి కనపడతాయి. ఎవరి శక్తులు అంటే సాతానుకు సంబంధించిన శక్తులు. ఎలా ఉండి? అంధకార సంబంధమైన అధికారములో నుండి, అధికారం ఈ లోక యుగాంతం వరకు సాతానుడికి భూమి మీద అధికారం ఇవ్వబడిందని మనందరికీ తెలుసు కదా. ఆ అధికారము నుండి దేవుడు మనల్ని కాపాడటానికి, ఎక్కడి నుంచి కాపాడటానికి? ఆ సాతానుడు దేనికి ప్రతిరూపంగా మనం సాదృశ్యంగా చెప్పుకుంటాము? హత్యలు చేయటానికి, మానభంగాలు చేయటానికి, వ్యభిచారం చేయటానికి, దొంగతనాలు చేయటానికి, త్రాగటానికి, తిరగటానికి, అబద్ధాలు ఆడటానికి, సకల దుర్నీతికి మూల పురుషుడు సాతానుడై ఉన్నాడు. కాబట్టి మనం చేసేటటువంటి ఒకసారి ఈ లక్షణాల్లో మనకేమన్నా ఒకసారి మనం పోల్చుకుంటే మనం ఎంత భయంకరమైన అంధకార సంబంధమైన స్థితిలో వాడి అధికారంలో బ్రతుకుతున్నామో ఆలోచించండి. త్రాగుబోతులేమి, తిరుగుబోతులేమి,
క్రమశిక్షణ లేని బిడ్డలేమి, అబద్ధాలు ఆడేవాళ్ళేమి, మోసం చేసేవాళ్ళేమి, వీళ్ళందరూ ఎవరు వారసులు? ఎవరు అధికారం కింద బ్రతుకుతున్నారు? సాతానుడు అధికారం కింద బ్రతుకుతున్నారు. మరి అలాంటి ఒక బలమైనటువంటి, మరి యుగాంతం వరకు అధికారం కలిగినటువంటి శక్తి కలిగిన సాతానుడు బంధనాల్లో నుంచి తన ప్రజలను కాపాడుకోవడం కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కలువరి శిలువ యాగం చేశారు. అదే ఇక్కడ చెప్తుంది. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసేశాడు. అయిపోయింది. ఇది పరిశుద్ధులైన పౌలు గారు కొలసీలకు రాస్తున్నటువంటి పత్రికలు చెప్తున్నారు. విడుదల చేసి ఆల్రెడీ ఇట్ ఈస్ ఓవర్. పాపము నుండి అంధకార సంబంధమైన అధికారి ఆ సాతాను బంధనాల నుంచి, ఆ యొక్క అధికారంలో నుంచి మనకు విడుదల కలిగింది. ఎలా కలిగింది? ఇదిగో ఇందాక మనం చెప్పుకున్నట్టు యేసు ప్రభువు వారి కలువరి శిలువ యాగములో ఆయన తన ప్రాణాలను సమర్పించి తన శరీర గాయముల చేత తన యొక్క శరీర రక్తం చిందించుట ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా నీ పాపాలకి నా పాపాలకి ఎదుగో అధికారుడు సాతానుడు యుగాంతం వరకు అధికారం కలిగినటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద అధికారిగా ఉండి నన్ను భ్రష్టత్వంలోకి నడిపించినటువంటి అదిగో ఆ సాతానుడు బంధనాల నుంచి నీకు నాకు శిలువ మీద విడుదలగా దయచేసినటువంటి ఆ తండ్రి ఏం చేశాడండి? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయుటకు, ఇది విడుదల కలిగజేసి కాపాడాడు. సాధారణ బంధనాల నుంచి మనకు విడుదల దయచేశాడు. అలాగే జైలుకి వెళ్ళినటువంటి ఒక నేరస్తుడు కానీ నిందితుడు కానీ ఆ యొక్క జైలు ఆ యొక్క బంధనాల నుంచి ఆ జైలు గోడలు దాటి రాగానే అతని కళ్ళ ముందు ఏం కనపడుతుందండి? విశాలమైన స్వేచ్ఛ ప్రపంచం, విడుదల, బంధనాల్లో నుంచి విడుదల. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పాపాల నుంచి మనకు విడుదల దయచేసి ఏం చేస్తున్నాడు? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయుటకు. తాను ప్రేమించిన ఎవరు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎడల ఉన్న ప్రేమను బట్టి తాను ప్రేమించిన తన ఒకగానొక కుమారు, అద్వితీయ కుమారు, ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పలికినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా పాపానికి, మనకి అధికార సంబంధమైనటువంటి సాతాను బంధనాల నుంచి మనకు విడుదల కలుగు చేయటమే కాకుండా ఎవరి కోసమైతే చనిపోయాడో తన కుమారుడు, ఎవరి కోసమైతే తన కుమారుని ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడో ఆ కుమారుని ఎడల కలిగినటువంటి అనంతమైనటువంటి ప్రేమను బట్టి ఆయన ప్రేమించిన, తన కుమారుడు ప్రేమించిన బిడ్డలమైన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడండి? తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, ఏ రాజ్యానికైతే పరలోక రాజ్యానికి అధిపతి అయినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి సన్నిధిలోనికి, ఆయన సమీపంలోనికి ఆయనతో కలిసి సహజీవనం చేయడానికి మనల్ని ఏం చేస్తున్నాడు? రాజ్య నివాసులుగా. వీఆర్ గోయింగ్ టు ద సిటిజన్స్ ఆఫ్ పరలోక రాజ్యం, హెవెన్. పరలోక రాజ్యములు మనము పౌరులుగా నివసించబోతున్నాం. ఎవరితో? ప్రభు సన్నిధులు, నిరంతరము ఆయన రాజ్య పరిపాలన, యుగయుగములు, తరతరములు, అంతము లేని ఆయన యొక్క ప్రేమ రాజ్యములో, ప్రేమకు ప్రతిరూపమైనటువంటి ఆ రాజ్యములో మనము పౌరులుగా, ఆయన యొక్క బిడ్డలుగా, నివాసులుగా చేయటానికి ఆయన మనల్ని ఇదిగో ఈ అధికారం, ఈ సాతాను బంధనాల నుంచి మనందరికీ విడుదల దయచేయటమే కాకుండా ఈ విడుదల పొందడం ద్వారా మనకేం వచ్చింది? నిరీక్షణ వచ్చింది. ఇంకేం వచ్చింది? మనకి ఒక పాప క్షమాపణ వచ్చింది. అలాగే పాపం నుంచి విడుదల వచ్చింది. చీకటి శక్తుల ప్రభావం నుంచి మనం విడుదల పొందిన వారు అయ్యాం. దీని ద్వారా మనకేమైందంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యత వచ్చింది. నీ క్రియలను బట్టి, నా క్రియలను బట్టి మనం యోగ్యత సంపాదించలేదు. సహోదరి సహోదరులారా గమనించండి, మనము అల్పులము, అయోగ్యులము. మన ప్రవర్తనలో నీతి ఉండదు, మన ఆలోచనలో నీతి ఉండదు, మన మాటలలో నీతి ఉండదు. ప్రతిదీ వేషధారణ. అలాంటి మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మనం ఇచ్చే దశమ భాగాలను బట్టి మనకి పరలోక రాజ్యము లభించదు. ఎవరి వల్ల లభించింది? కుమారుని యొక్క రక్తతర్పణ, ఆ శిలువ యాగం, కలువరి శిలువ యాగము ద్వారా మనకు వచ్చింది. కాబట్టి ఆ విషయాన్ని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి.
ఆ విషయాన్ని మనం ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగాలు మర్చిపోయి వృద్ధాప్యంలో వారిని పక్కన పడేసి ఇష్టానురీతిగా జీవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కాదు. మన తండ్రి మనం చేసినటువంటి అన్నిటిని క్షమించి ఇప్పటికీ కూడా నా యొక్క రక్షణ కోసం వారు అనేక మంది దేవదాసులు దైవదాసులను పంపించి మన యొక్క పాప జీవితం నుంచి మనకు విడుదల కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సహోదరులారా, ఇదే సరి అయిన అనుకూల సమయము. దేవుని కృపకు మనం అందరం పాత్రలు కావాల్సి ఉన్నాం. మిత్రులారా, గమనించండి, కాలము చాలా విలువైనది. ఒక్క క్షణాన్ని కూడా మనం కొన్ని కోట్లు వెచ్చించిన వెనక్కి తీసుకురాలేము. ఈ సత్యము మనందరికీ తెలుసు. ఒక్క క్షణము, ఒక రోజు కాదు, ఒక క్షణాన్ని కూడా మనము వెనక్కి తీసుకురాగలిగిన శక్తి కలిగిన వారం కాదు. మనం నిమిత్త మాత్రం కాలముతో పాటు జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారు, ఏమంటున్నాడు? తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంతేకాకుండా ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఇదిగో పాప క్షమాపణ పొందకపోతే నీవు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హుడివే కాదు. ఈ పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? కుమారుని యందు. ఆ ప్రభువు, ఇదిగో మొన్నే మనం క్రిస్మస్ చేసుకున్నాం. లోకరక్షకుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. అలాగే లోక పాపములను పరిహరించుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల అనుకున్నాం. అలాగే నశించిపోయే వారిని వెతికి రక్షించుటకు వచ్చిన దేవుడు అని చెప్పి అనుకున్నాం. ఇదిగో ఇదే రక్షణ కార్యం. ఈ లోకములో ప్రభువు బాలుడిగా జన్మించి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కలవరి శిలువలో బలియాగం చేసినటువంటి ఆ మహోన్నత ప్రేమమూర్తి నీ పాపములు నా పాపముల నుంచి విడుదల కలిగించడం. ఇదిగో చూడండి, ఆ కుమారుని యందు మనకు విమోచనం. ఎప్పుడు విమోచనం కలుగుతుంది? ఇది మనము ఆలోచించాలి. మాటలు బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, విమోచనం కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, బాగుంది. విమోచనము పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? ఇది మనం మనుషులుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే రక్షణ కావాల్సింది మనకి, పాప విమోచన కావాల్సింది మనకి, క్షమాపణ కావాల్సింది మనకి, విమోచన కావాల్సింది మనకి, రాజ్య నివాసులుగా మారాల్సింది మనము సిద్ధపడాలి. ఈ మూడింటిని మనం సాధించాలి. పాప విమోచన, అలాగే పాప క్షమాపణ, అలాగే రాజ్య నివాసులు. ఎలా సాధ్యము? నీ తప్పులని, నీ పాపములని తండ్రి పాదాల చేత ఒప్పుకో. దట్ ఈస్ ద ఫస్ట్. రెండోది, ఇంకెప్పుడు ఆ పాపములు తిరిగి చేయకుండా నీవు నియంత్రించటము నీ చేతిలో లేదు. ఎందుకంటే శరీరము బలహీనమైనది, ఆత్మని చంపేశావు. కాబట్టి నియంత్రణ నీ చేతిలో లేదు. మళ్ళీ ఏం కావాలి నీకు? ఇదిగో దేవుని సహాయం కావాలి. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి. తండ్రి, నేను ఈ బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు తోడుగా ఉంచు అని చెప్పి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఇదిగో ప్రభువు నిన్ను ఆ యొక్క బలహీనత నుంచి విడుదల చేయటానికి. ఒకప్పుడు నేను చాలా శారీరకపరమైన బలహీనుడిని, భ్రష్టుడిని. కానీ దేవుని కృపను బట్టి, దేవుని విశ్వాసంతో నేను నా కుటుంబం చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను ఇవాళ ఒక వాక్య పరిచర్య చేసేవాడిగా మార్చాడు. ప్రియమైన సహోదరుల, నేనే కాదు, నాలాంటి అనేక మంది భ్రష్టులని దేవుడు తన బిడ్డలుగా, తన పరిచారకులుగా వాడుకుంటూ సువార్త అంటే మంచి వారికే కాదు, సువార్త అంటే మంచి మాటే. కానీ ఈ మంచి మాట మంచి వారికే కాదు, పతనమైన వారికి, భ్రష్టులైన వారికి, దౌర్భాగ్యులకు, ఇక వీడికి విమోచనే లేదు, వీడి ఇక పడడం అనుకునే వాళ్ళకి సైతము కాడ ఈ సువార్త అనేది ఏమిస్తుందంటే విమోచన ఇస్తుంది, క్షమాపణ ఇస్తుంది, పరలోక రాజ్య నివాసులుగా మారుస్తుంది. కాబట్టి ఆ కుమారుని యందు మనకు ఏముంటుంది? విమోచనం ఉంటుంది. అలాగా పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ పొందామంటే వీఆర్ బ్లెస్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనల్ని దేవుడు ఆశీర్వదించాడు, మనల్ని దీవించాడని. పాపం నుంచి విడుదల పొందిన నా బిడ్డలారా, నా సన్నిధికి రండి అన్నప్పుడు సంతోషంగా తండ్రి దగ్గరికి
సంతోషంగా చేతులు చాపి, నా ప్రభువా, నన్ను ఇంత ప్రేమగా నీ సన్నిధికి చేర్చుకున్నావా అని సంతోషంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ ఆ ప్రభు సన్నిధికి చేరుతుంది. ఎలాది కాబట్టి మనము పాప క్షమాపణ, పాప విమోచన కలుగుతుంది. ఇప్పుడు మనము చిన్న దీ ముగింపుకు వచ్చాము. కీర్తనలు 145వ అధ్యాయము 14వ వచనం. 145వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. అక్కడ దీనికి కంటిన్యూషన్గా, ఎందుకంటే వాక్యము ఇప్పుడు మనం ఏం చేశాము, పాపం గురించి మాట్లాడాము, విమోచకుడు అని చెప్పి మనము ఆరాధిస్తూ ఇప్పుడు దాకా వాక్య ధ్యానం చేసాము. ఇప్పుడు మనకి కీర్తన 145:14లో ఏం చెప్తున్నాడో చూద్దాం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. కీర్తనలు 145:14 వచనం. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. నిజమే, మనం పాపంతో కుంగిపోయాం, భ్రష్టత్వంతో కుంగిపోయాం. ఇక నన్ను ఎవడు కాపాడతాడు, నా పరిస్థితి ఏంటి, అధోగతి అయిపోయింది, ఇక నాకు భార్య వదిలిపెట్టింది, బిడ్డలు అసహించుకుంటున్నారు, నా బంధువులు నన్ను అసహించుకుంటున్నారు, నా క్రియలను బట్టి, నా పాప జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరూ నన్ను వెలివేశారు. కొంతమంది డబ్బు ఉంది కాబట్టి కొంతమంది పైకి నాకు బంధువులాగా నటిస్తున్నారే కానీ పక్కకు పోగానే నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను ఈ డబ్బు నన్ను కాపాడలేకపోతుంది, నా పదవి నన్ను కాపాడలేకపోతుంది, నాకున్నటువంటి పరిచయాలు నన్ను కాపాడలేకపోతుంది అని కృంగిపోయినటువంటి వాడికి ఇదిగో దేవుని వాక్యము నీకు ఒక భరోసాని ఇస్తుంది. ఏమండి, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. నా బిడ్డలు నన్ను చూడలేదని కృంగిపోయినటువంటి తల్లిదండ్రులకి ఆదరణ కలిగించేవాడు. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇష్టంగా ఎవరికి పడితే వాళ్ళు, తల్లి అటు విడిపోయింది, తండ్రి ఇటు వెళ్ళిపోయింది, నా పరిస్థితి ఏంటని ఒంటరి అనాథ అయిపోయినటువంటి బిడ్డలను ఆదరించే తండ్రి. అలాగే అనేక రకాలుగా ఎవరి సంఘం చేత మోసగింపబడినటువంటి, సమాజం చేత మోసగింపబడినటువంటి ప్రతి ఒక్కరిని, తొట్టిల్లిన వారిని, జారిపడిపోయినటువంటి వారిని, ప్రతి ఒక్కరిని, కృంగిపోయి మానసికంగా, ఆత్మీయంగా బలహీనపడిన ప్రతి ఒక్కరిని ఇదిగో యెహోవా పడిపోయి వారిని అందరినీ ఉద్ధరించేవాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళందరి పాత్ర ఆయన ఒక్కడి. ఆయనే మన స్నేహితుడు, ఆయనే మన తండ్రి, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన చుట్టము, ఆయనే మన బంధువు, ఆయనే మన ఆత్మీయుడు, ఆయనే మన రక్షకుడు, మన ప్రాణదాత, మన సృష్టికర్త, సకలము ఆయనే. కాబట్టి ఇంత గొప్ప లక్షణాలు కలిగిన, ఇంత గొప్ప శక్తి కలిగిన, ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి తండ్రి ఏమంటున్నాడు, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఎస్, ఈస్ క్యాపబుల్ టు లిఫ్ట్ అస్. మనల్ని పైకి లేపడానికి శక్తి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, మహోన్నత శక్తి కలిగిన దేవాది దేవుడు అని 14వ వచనం మనం చదువుకుంటున్నాం. ఇంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, పడిపోయిన వాడిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. చివరిగా ఈ ఒక్క మాట చదువుకుందాం. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. 13వ వచనం, 145వ కీర్తనలు 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములుగా నిలుచును. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజ్యంలో నువ్వు ఉండగలవా? ఆ రాజ్యంలో ప్రవేశించడానికి నీకు నాకు అర్హత ఉందా, యోగ్యత ఉందా? శాశ్వత రాజ్యం ఇది తాత్కాలికం. మనం ఉండే ఇల్లు తాత్కాలికం. ఒక 50 ఏళ్ళ తర్వాత ఇల్లు పాత పడిపోయింది, దీన్ని కూల్చివేయాలి. మనం కూల్చివేయడానికి ఇష్టపడకపోయినా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉంటే మీకు ప్రాణాలకు ప్రమాదం అని ఇల్లును కూల్చేస్తారు. కాబట్టి ఈ లోకంలో నీ కంటికి నా కంటికి కనబడేది ఏది శాశ్వతం కాదు, కొంతకాలం తర్వాత కనుమరుగైపోతుంది. ఒకప్పుడు నరసరావుపేటలో చిన్న ఇవాళ ఒక 3000, 1911 సెన్సస్లో నరసరావుపేట జనాభా 3000, ఇవాళ 1,50,000. అంటే ఏమైంది? మార్పు. ఆ పూరీళ్ళు కొట్టివేయబడ్డాయి, డాబాలు వచ్చినాయి, డాబాలు పోయినాయి, అపార్ట్మెంట్లు వచ్చినాయి, రేపు ఇంకేం వస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటిది, ఈ లోకరీతి అయినటువంటి జీవన విధానంలో మనకి ఏముంటుందంటే కొంతకాలమే, ఏదైనా కొంతకాలమే. ఆ తర్వాత అది కొట్టివేయబడుతుంది, పారవేయబడుతుంది. అది దాన్ని ఏమంటాము, ఒక స్క్రాప్ లాగా తీసి పక్కన వేయబడుతుంది.
కానీ దేవుని రాజ్యం అలాంటిది కాదు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. ఆర్ క్యాపబుల్ టు జాయిన్ ఇన్ దట్ కింగ్డమ్? ఆ రాజ్యంలో చేరడానికి మనకి యోగ్యత ఉందా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుడు ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఐఆమ్ ఎలిజిబుల్, నేను యోగ్యత ఉందా ఆ తండ్రి రాజ్యంలోకి, ఆ శాశ్వత రాజ్యంలోనికి నేను ప్రవేశించడానికి యోగ్యత ఉందా? ఎందుకు యోగ్యత అంటే నీ వల్ల వచ్చేది కాదని మనం చెప్పుకున్నావు. ఎవరు ఏ భేదము లేదు, నరులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన కృపను పోగొట్టుకున్నారు మనకు తెలుసు. మరి ఎలా సాధ్యం అంటే ఓన్లీ దేవుని దయను బట్టి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు? పడిపోయే వాళ్ళందరినీ ఉద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తుతానని వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం చేసిన తండ్రి ఎడల నీకు విశ్వాసం ఉంటే, ఆయన మాట యందు నీకు నిరీక్షణ ఉంటే, ఇదిగో ఆ శాశ్వత రాజ్యంలోనికి ప్రవేశించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఎలా సాధ్యము? విమోచకుడు, నిన్ను పాపం నుంచి శాపం నుంచి విమోచించగలిగిన వాడు, నీ కోసము కలువరి శిలువలో తన ప్రాణాలను బలిగా పెట్టినవాడు, మరణం నుంచి లేయటం ద్వారా నీకు మరణం నుంచి విడుదల, నరకాగ్ని నుంచి విడుదల కలిగించిన మహోన్నత శక్తివంతుడైన దేవుడు నీకు నాకు రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి మనకు సాధ్యం. ఏమి సాధ్యము? విశ్వాసము నిరీక్షణతో దేవుని శాశ్వత రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనము యోగ్యత కలిగి ఉండాలి. రెండోది, ఈ రాజ్య పరిపాలన తరతరములు ఉండును. ప్రభు యొక్క పరిపాలన ఈ భూమి మీద 1000 సంవత్సరాలు ఉంటుందని మన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత లోకాంతం వస్తుంది. నూతన భూమి, నూతన ఆకాశము ఆ ప్రభువు సృష్టించబోతున్నాడు. ఆ అద్భుతమైనటువంటి నూతన ఆకాశము, నూతన భూమిలో పులి మేక పక్కనే పడుకొని, పులి మేక గడ్డి తింటాయండి. గడ్డి తిని బ్రతుకుతాయి. పాము కాటేయదండి. జీవవృక్ష ఫలాలు, నదులు, ఆ యొక్క ఊహకు అందనటువంటి అద్భుతమైనటువంటి ఆ మహోన్నత శాశ్వత రాజ్యంలో నువ్వు నేను ప్రవేశించడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రతుకున్నాం. ఎందుకు సరైన సమయం తెలుసా? మనం బ్రతుకున్నామంటే దేవుని పాదాల చెంత చేరి పాప క్షమాపణ పొందడానికి మనకి ఇప్పుడు టైం ఉంది. ఈ టైంని మనం దుర్వినియోగం చేసుకొని మనం కనుక అశ్రద్ధ చేస్తే రేపు ఈ సమయం నీకు నాకు ఉండకపోవచ్చు. ఇదే సరైన అనుకూల సమయం. దేవుని పాదాల చెంతకు చేరి ప్రభువా నీ రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యత కలిగించు నాయనా. నా పాత జీవితాన్ని, పాప జీవితాన్ని నుంచి నాకు విడుదల దయచేసి నీ సన్నిధి. ఇదిగో నాయన పడిపోయాను నాయన, భ్రష్ట జీవితంలో పడిపోయాను నాయన, కృంగిపోయి ఉన్నాను నాయన, నన్ను కాపాడు, నన్ను లేవనెత్తు నాయన అని చెప్పి ప్రార్థన చేస్తే క్షమించి ప్రేమించి రక్షించగలిగినటువంటి మహోన్నత ప్రేమ స్వరూపి యేసయ్య. ఆ యేసయ్య సన్నిధికి చేరదాము, పాప క్షమాపణ పొందుదాము. శాశ్వత రాజ్యంలో తరతరాలు ఆయన పాద సన్నిధిలో నివసించే ఆ మహాభాగ్యాన్ని పొందుదాం. గాడ్ బ్లెస్ యు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన దయగలను యేసయ్య, నాయనా మేమేమై ఉన్నామో అది మీ చిత్తం నాయనా. ఈ లోకయాత్రను ముగించుకుని ఒకరోజు నాయన మీ సన్నిధికి మేము చేరవలసి ఉండగా నాయనా మా ప్రవర్తన బట్టి నాయన మీ సన్నిధికి కాక నాయనా నిత్య నరకాగ్నికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నాము నాయన. బలహీనులు అయి ఉన్నాము నాయన. నాయన భ్రష్టులమై ఉన్నాము నాయన. పడిపోయి ఉన్నాము నాయన. ఆయన మమ్మల్ని కాపాడు ఈ పాపం నుంచి, ఈ పాప బంధనాల నుంచి, సాతాను సోదరుల నుంచి నాయన, లోకరీతి జీవన విధానం నుంచి మాకు విడుదల దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి నాయన, ప్రార్థన ఆలకించే దేవుడు నాయన, రక్షించే దేవుడు నాయన, కృప కలిగిన తండ్రి నాయన, లేవనెత్తే దేవుడు తండ్రి, మహోన్నతుడైన మా ప్రేమ కలిగిన యేసయ్య మా ప్రార్థన ఆలకించు. ఇదిగో నాయన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నటువంటి వీక్షకులందరినీ దర్శించు, వారి కుటుంబాన్ని దర్శించండి, వారి బిడ్డలను దర్శించండి నాయన. ఏ విధమైనటువంటి భేషిజాలకు పోకుండా నిజమైన విశ్వాసంతో, పశ్చాత్తాప హృదయంతో నాయన మీ పాదములు చెతక చేయండి. పాప క్షమాపణ రక్షణ నేడే నాయన, ఈ రోజే నాయన, రేపు మాది కాదు నా తండ్రి, కనుక ఈ రోజే నాయన ఈ పాదములు చెతక చేయండి. పాప క్షమాపణ రక్షణ భాగ్యం సంతోషంతో నాయన, ఎప్పుడైతే మా హృదయంలో పాపం తొలగిపోతుందో నాయన, మా హృదయంలో భారం ఉన్నదో నాయన, ఉల్లాసముగా నాయన శరీరం తేలికైపోతుంది, ఆత్మ తేలికైపోతుంది నాయన. మీ సన్నిధికి చేరటానికి మేము శారీరక పరంగా ఆత్మీయంగా సిద్ధపడి మీ కృపకు పాత్రలు ఇదిగో నాయన, శాశ్వత యుగాలు నేను ఈ రాజ్యంలో చేరటానికి